విదేశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం చూస్తున్నారా? అయితే విదేశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకునే ముందు మీరు ఖచ్చితంగా 1కి 100 సార్లు చెక్ చేసుకోవాల్సిన లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ న్యూ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం ఉందా లేదా అనే విషయం కన్ఫర్మ్ చేసుకోండి. మీరు కోర్స్ కంప్లీట్ అయ్యాక మీ ఎంబీబీఎస్ డిగ్రీ ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ వ్యాలిడా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. మీకు ఎవరన్నా 6 ఇయర్స్ ఎంబీబీఎస్ కోర్స్ మొత్తం 15 లక్షలు లేదా 18 లక్షల్లో అయిపోతుంది అని చెప్తే, ఆ 15 లక్షలు లేదా 18 లక్షల్లో కంప్లీట్ ఫీజ్ బ్రేకప్ అడగండి. అంటే ట్యూషన్ ఫీ ఎంత అవుతుంది, హాస్టల్ యూనివర్సిటీ హాస్టల్ ప్రొవైడ్ చేస్తారా లేదా ఇండియన్ హాస్టల్ ప్రొవైడ్ చేస్తారా, యూనివర్సిటీ హాస్టల్ అయితే ఎంత ఫీ అవుతుంది, ఇండియన్ హాస్టల్ అయితే ఎంత ఫీ అవుతుంది, మెస్ ఫీ ఎంత అవుతుంది, ప్రతి సంవత్సరం వీసా రెన్యువల్ చేయించాలా లేదా, ఒకవేళ వీసా రెన్యువల్ చేయించాలి అంటే ఎంత అవుతుంది, ఆ దేశంలో మెడికల్ ఇన్సూరెన్స్ అవసరమా లేదా, అవసరమైతే మెడికల్ ఇన్సూరెన్స్ కి గాను ఎంత అవుతుంది, పిల్లలు ఎన్ని సంవత్సరాలకి ఒకసారి ఇండియాకి వచ్చి వెళ్ళొచ్చు, అలా ఒకవేళ వచ్చి వెళ్ళేలా ఉంటే ఫ్లైట్ టికెట్స్ కి గాను ఎంత అవుతుంది అని. ఈ ఫీ కాకుండా ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఫీ లేదా ఏమన్నా హిడెన్ ఛార్జెస్ ఉన్నాయా అని క్లియర్గా అడగండి. మీకు చెప్పిన కంప్లీట్ ఫీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రస్తావిస్తూ ఫ్యూచర్లో మీకు కానీ మీ అడ్మిషన్ చేసిన వారికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఒక లీగల్ అగ్రిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని అడగండి. ఒకవేళ గర్ల్స్ స్టూడెంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్కి ఇండియా నుండి డైరెక్ట్ కనెక్టివిటీ ఉందా, లేదంటే మీరు ఆ దేశంలో ల్యాండ్ అయిన లొకేషన్ నుండి యూనివర్సిటీ లొకేషన్ ఎంత దూరంలో ఉంది కన్ఫర్మ్ చేసుకోండి. విదేశాల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా 2006 నుండి మెడికల్ అడ్మిషన్కి సంబంధించి సుదీర్ఘ అనుభవం మరియు పూర్తి అవగాహన ఉన్న ఎక్స్పర్ట్స్తో ఫ్రీ అడ్మిషన్ గైడెన్స్ కోసం ఇప్పుడే సంప్రదించండి కెరీర్ ఎక్స్పర్ట్స్.